ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ఈనాడు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించబోతున్న సమయంలో బైబిల్ గ్రంథము నుంచి ఒక్క వాక్యమును మనం స్వీకరిద్దాం. వాక్యమును గమనించినట్లయితే ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీరు మీ భర్తలకు విధేయులై ఉండుడు. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. భార్య భర్త పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? భార్య భర్త యందు ఎలాంటి విధేయతను చూపాలి? ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణిగా ఉండాలి అంటే, ఒక ఆదర్శమైనటువంటి భార్యగా ఉండాలంటే ఆ వివాహ వ్యవస్థలో భార్య యొక్క పాత్ర ఏమిటనేది ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోవటానికి కావలసినటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క కృపని మనందరికీ దయచేయమని తల్లి మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం. ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణి, ఒక ఆదర్శవంతమైనటువంటి భార్య ఏ విధంగా ఉండాలి? ఈనాడు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఒక భార్యగా నీవు ఏ విధంగా జీవిస్తున్నావో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇవి వివాహ వ్యవస్థలో ఒక భర్తగా, ఒక భార్యగా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? దేవునికి లోబడుతున్నామా? దేవుని పట్ల విధేయత చూపెడుతున్నామా? అదేవిధంగా భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఈ యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణిగా గనక నువ్వు ఉండి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తావు. ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం విధంగా తెలియజేస్తుంది. ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ప్రభు పట్ల భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క గృహిణి మెచ్చుకోదగింది అని చెప్పి ప్రభుదేవుడు అంటున్నాడు. ఈ మాట ఎవరిని గురించి అంటున్నాడంటే, ఒకవేళ ఈ యొక్క వాక్యం ఆలకిస్తున్నటువంటి భార్య స్థానంలో ఉన్నటువంటి నిన్ను గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క గృహిణి మెచ్చుకోదగింది. అదేవిధంగా 33వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు తనకు భయపడు వారిని తన కరుణను నమ్ముకొనిన వారికి ఆదరముతో చూశాను. ప్రభువు ఎవరైతే తనకు భయపడుతూ ఉన్నారో, తన పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో ఆ కరుణ అనేది వారి మీద చూపెడుతూ ఉన్నారని వాక్యం అంటుంది. అదేవిధంగా 34వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత శిబిరము పన్నును. అంటే ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆ కుటుంబాన్ని నడిపిస్తుందో ఆ గృహిణి పట్ల దేవుని యొక్క దూత ఒక శిబిరము పన్నుతూ ఉంది. అదే ఆ దూత వారి కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి సకల ఆపదల నుండి, సకల కష్టముల నుండి, సకల బాధల నుండి కాపాడును అని వాక్యం అంటుంది. అంటే ఆ గృహిణి ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటుందో ఈ కార్యము నెరవేరుతుంది అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా 103వ కీర్తన 11వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ మిక్కుటముగా ఉండను. కనుక ఏ గృహిణి అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటుందో ఆ కుటుంబం పట్ల, ఆ గృహిణి పట్ల దేవుని యొక్క ప్రేమ మిక్కుటముగా ఎక్కువగా ఉంటుంది. 103వ కీర్తన 13వ వచనంలో, తన పట్ల భయభక్తులు చూపువారి పట్ల దేవుడు నెనరు చూసును అనే మాటను మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా 145వ కీర్తన 19వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలకించును. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి గృహిణి ఆ యొక్క కుటుంబంలో ఉంటే ప్రభు దేవుడు అంటున్నాడు, వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలకించును అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 147వ కీర్తన 11వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే
తన కృప కొరకు కాసుకొని ఉండిన అది దేవునికి ఎంతో ఇష్టము అని చెప్పి వాక్యం అంటుంది. కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబాన్ని, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి ఏ గృహిణి అయితే ఆ ఇంట్లో ఉందో ఆ గృహిణిని బట్టి ఆ కుటుంబము దీవించబడును అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 128వ కీర్తన 4వ వచనములో భయభక్తులు కలిగినటువంటి వారి కోరికలను దేవుడు తీర్చను. కనుక ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు ఒక గృహిణిగా, ఒక భార్య స్థానంలో కనుక నువ్వు ఉండి ఉన్నట్లయితే, నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నిన్ను మాత్రమే కాదు, నీవు మాత్రమే కాదు, నీ ద్వారా నీ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుందని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక యెహోవాకి, దేవునికి భయపడాలి అంటే మొట్టమొదట ఆయన ఎవరో మనకి తెలియాలి. కనుక నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలంటే మొట్టమొదట ఆయన ఎవరో నీవు తెలుసుకొని ఉండాలి. అప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక నేను తెలుసుకోవలసిందే, నీ కుటుంబం రక్షింపబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి ఒక స్త్రీగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే ఒక ఆదర్శ గృహిణి ఏ విధంగా ఉండాలి అంటే, ఆమె ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తుందో ఆమె కష్టపడి పనిచేస్తుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. కనుక ఒక భార్య స్థానంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన కుటుంబం కొరకు ఎంతగానో కష్టపడుతుంది అని చెప్పి రెండవదిగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఆమె నిరంతరము ఆసక్తితో పని చేయును, నిరంతరము కష్టపడుతూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. ఎవరి కోసం అంటే తన కుటుంబం కోసం, తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు నిరంతరము కష్టపడుతూ ఉంటుంది. ఏ విధంగా కష్టపడుతుందంటే ఎక్కువనే లేచి ఆమె పని ప్రారంభిస్తుంది అని చెప్పి ఈ లోకపరంగా మనం చూస్తూ ఉంటాం. ఒక ఆదర్శ గృహిణి ఉదయం పెందల కన్నా లేచి తన పనులు చేసుకుంటుంది అని చెప్పి ఈ లోకపరంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మపరంగా మనం చూసినప్పుడు ఆ గృహిణి ఏం చేస్తుందంటే ఎక్కువనే లేచి తన కుటుంబాన్ని ప్రభుదేవునికి సమర్పించుకుంటూ తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, భర్త కొరకు ప్రార్థించేటువంటి స్త్రీగా ఉండాలి. అదే ఆదర్శ గృహిణి చేయవలసింది. కేవలం పనులు చేయటం మాత్రమే కాదు, భర్తను సంతోషపెట్టడమే కాదు, బిడ్డల అవసరతను తీర్చడం మాత్రమే కాదు, వారందరి క్షేమం కొరకు ఉదయము పెందలకడ లేసినటువంటి ఆ స్త్రీ దేవుడి సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. కనుక ఈ రెండవ అంశం మనకేం తెలియజేస్తుందంటే ఆదర్శ గృహిణి కష్టపడి పని చేస్తుంది. ఎలాంటి కష్టం అంటే ఆధ్యాత్మిక జీవితంలో తన బిడ్డల కొరకు, భర్త కొరకు దేవుడితో పోరాడగలిగిన, దేవుడి సన్నిధిలో ప్రార్థించగలిగిన, దేవుడి సన్నిధిలో విన్నవించగలిగినటువంటి స్త్రీగా ఉండాలి అని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఆమె కష్టపడి పని చేస్తుంది అంటున్నారు. కష్టపడి పని చేస్తుంది తన బిడ్డల కొరకు, భర్త కొరకు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా కష్టపడి పని చేయాలి. అంటే ప్రార్థన చేయాలి, ఉపవాసము ఉండాలి. ఉపవాసం ఉండి తన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించేటువంటి స్త్రీగా ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు రెయ్యల్ల ఆమె ఇంట దివ్య వెలుగుతూనే ఉండెను. ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆ యొక్క దివ్య తేజస్సు అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ వెలుగు అనేది ఎప్పుడు కూడా కుటుంబంలో ఉంటుంది. ఎందువల్లంటే ఆ గృహిణి చేస్తున్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి. అదేవిధంగా తనకు కావలసినటువంటి అవసరతలను అన్నిటినీ తానే తీర్చుకుంటుంది, తన అవసరతలు తానే పనిచేస్తుందని చెప్పి వాక్యంలో మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా ఆ స్త్రీ ఆదర్శ గృహిణిగా ఉన్నటువంటి స్త్రీ ఏమాత్రము కూడా సోమరితనానికి లోను కాదు అని చెప్పి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆదర్శవంతమైనటువంటి గృహిణి ఎల్లవేళలా కష్టపడి పనిచేస్తుందే కానీ ఏమాత్రము కూడా సోమరితనానికి లోను కాదు. అదేవిధంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, కష్టపడి పని చేయువాడు సంపదలను బడిగెను. కనుక ఏ కుటుంబంలో ఏ స్త్రీ అయితే కష్టపడి పనిచేస్తుందో ఈ లోకపరమైనటువంటి సంపదలు, ఆధ్యాత్మికమైనటువంటి సంపదలు పొందుకోగలిగినటువంటి కుటుంబంగా తన కుటుంబాన్ని మార్చుకోగలుగుతుంది. కనుక సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో, కష్టించి పని చేయు వారికి అన్నీ సమృద్ధిగా లభించను. కనుక ఏ స్త్రీ అయితే కష్టపడి పనిచేస్తుందో వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా సమృద్ధిగా లభించును అనే మాటను మనం వింటున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆమె తన భర్త నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోదు.
వాక్యములు గమనించినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనంలో ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించను, ఆమె వలన అతనికి లాభము చేకూరును. కనుక ఎప్పుడు కూడా ఆమె తన భర్త యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోదు అనే వాక్యం వింటున్నాం. ఆమె జీవించినంత కాలము కూడా భర్త మంచిని, భర్త గొప్పతనాన్ని కోరుకుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనంలో ఆమె జీవించినంత కాలము కూడా భర్త యొక్క గొప్పతనాన్ని, భర్త యొక్క మంచిని కోరుకుంటుంది. కనుక మంచినే కానీ ఏనాడు కూడా కీడుని కోరుకోదు అని చెప్పి యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అదేవిధంగా ఆమె యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, శీలవతి అయినటువంటి తన భర్తకు కిరీటము వంటిది. శీలము కలిగినటువంటి స్త్రీ తన భర్తకి ఒక కిరీటం లాంటిది అని చెప్పి యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే సత్ప్రవర్తన కలిగిన, మంచి జీవితాన్ని జీవిస్తున్న, ఎలాంటి మచ్చ అనేది లేనటువంటి ఆ స్త్రీ, ఆ భార్య వలన ఇదిగో భర్తకి ఆమె ఒక కిరీటంగా మారుతుందని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే ఆమె పెనిమిటి పెద్ద మనుషుల మధ్య కూర్చొని ఎల్లరి మనలను పొందును. అంటే ఆమె జీవితము ద్వారా ఆమె యొక్క భర్తకి గౌరవం అనేది, పెద్దరికం అనేది వస్తుంది అని చెప్పి ఈ యొక్క వాక్యం అంటుంది. కనుక ఆ భార్య ఎలాంటిదంటే నమ్మకత్వము కలిగినటువంటి ఒక భార్యగా, విశ్వాసము కలిగినటువంటి ఒక భార్యగా, తన భర్తకి గౌరవాన్ని తెచ్చిపెట్టే భార్యగా, తన భర్తకి ఒక గొప్పతనాన్ని తెచ్చిపెట్టే భార్యగా మెసులుతుంది అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. కనుక భర్త యొక్క నమ్మకాన్ని కోల్పోనటువంటి స్త్రీగా ఆ గృహిణి ఉంటుంది. మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఎంతోమంది స్త్రీలు ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఆ నమ్మకాన్ని, ఆ శీలాన్ని కోల్పోయి ఈ లోకములో, ఈ లోక వ్యామోహములో పడిపోతున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఆదర్శవంతమైనటువంటి ఈ యొక్క గృహిణి భర్తకు విధేయత చూపెడుతుంది, నమ్మకాన్ని కలిగించి ఉంటుందని చెప్పి మన వాక్యంలో వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క గృహిణి ఏ విధంగా ఉంటుందంటే ఆమె ఒక మంచి గృహిణిగా ఉంటుంది. ఆ స్త్రీ ఒక మంచి గృహిణి, ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణిగా, ఒక గుణవంతరాలైనటువంటి ఒక భార్యగా ఉంటుందని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఏకువనే నిద్రలేసి తన కుటుంబమునకు కావలసినటువంటి భోజనమును సిద్ధము చేయను. ఇక్కడ వాక్యములు మనం గమనించినట్లయితే వేకువనే లేసి అనే మాట మనం వింటూ ఉన్నాం. ఒకప్పుడు ప్రతి స్త్రీ కూడా తన కుటుంబంలో వేకువనే లేసి తన పనులు చేసేవారు. కానీ ఈనాడు పరిస్థితులు మారిపోయాయి. ఏకువనే లేసేటువంటి స్త్రీలు కూడా ఈనాడు లేరు, కరువైపోతూ ఉన్నారు. కానీ ఈ ఆదర్శ గృహిణి ఏం చేస్తుందంటే వేకువనే లేచి తన కుటుంబం కొరకు, తన కుటుంబ అవసరతల కొరకు పని చేస్తుంది అనే మాటను మనం వింటున్నాం. అదేవిధంగా ఈ లోకంలో అన్యులుగా ఉన్నటువంటి స్త్రీలను గమనించినట్లయితే వారు ఎక్కువనే లేచి తమ కుటుంబ అవసరతలను తీర్చడానికి, తాము చేయవలసినటువంటి పనులను చేయటానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కావలసినటువంటి భోజన పదార్థాలను సమకూర్చడానికి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి స్త్రీలు, మరీ ముఖ్యంగా కథోలికలుగా ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువనే లేచి చేయవలసినటువంటి మొదటి పని ఏమిటో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కువనే లేచి మొట్టమొదటగా నీవు నేను చేయవలసింది ఆ దేవుని సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయగలగాలి. ఒక ఆదర్శ గృహిణి ఏమి చేయాలి అంటే తన కుటుంబం కొరకు, తన భర్త క్షేమం కొరకు, తన బిడ్డల భవిష్యత్తు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి స్త్రీగా ఉండాలి. మొట్టమొదటిగా చేయవలసింది ఆ దినాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే మనం వింటూ ఉన్నాము, ఆమె ఎక్కువనే లేసి తన కుటుంబం కోసము, బిడ్డల కోసము, భర్త కోసము భోజనమును సిద్ధము చేయను. కనుక మనం కూడా ఈ ఆదర్శ గృహిణి, కథోలిక స్త్రీ ఏం చేయాలంటే తన కుటుంబం కొరకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భోజనాన్ని సమకూర్చేటువంటి స్త్రీగా ఉండాలి. అదేవిధంగా 21వ వచనం మనం చూసినట్లయితే
మంచు కురిసినను ఆమె వెరవదు, ఆమె ఇంటి వారెల్లా వెచ్చని బట్టలు ధరించెదరు. అంటే మంచు కురుస్తున్నా చల్లదనాన్ని ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు వెచ్చని బట్టలు ధరించెదరు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నా, ఇదిగో వెచ్చదనముతో కూడినటువంటి బట్టలు వలె ఇదిగో ఆ సమస్యల నుండి విడుదల ఇవ్వగలిగినటువంటి స్త్రీగా, దేవుడి సన్నిధిలో మొరపెట్టేటువంటి స్త్రీగా ఆమె ఉంటుందని చెప్పి యొక్క వాక్యం ద్వారా ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తన పరుపులను తానే తయారు చేసుకొనెను. అంటే తనకు కావలసినటువంటి అవసరతలను తానే తీర్చుకుంటుంది, తనకు కావలసినటువంటి పనులను తానే చేసుకుంటుంది. అదేవిధంగా ఈనాడు కుటుంబంలో ఉన్నటువంటి ఆదర్శ గృహిణిగా ఉన్నటువంటి స్త్రీ తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు కావచ్చు, భర్త కొరకు కావచ్చు, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించేటువంటి ఒక స్త్రీగా ఉండాలి. తమ బిడ్డల అవసరాలను తీర్చేదాని నిమిత్తం దేవునికి మొరపెట్టేటువంటి స్త్రీగా ఉండాలి. తన బిడ్డల యొక్క అవసరతలను దేవుని సన్నిధిలో తీర్చగలిగినటువంటి స్త్రీగా ఉండాలి. అదేవిధంగా 25వ వచనం మనం గమనించినట్లయితే ఆ గృహిణి ఎల్లరి నుండి గౌరవమును పొందును. ప్రతి ఒక్కరి నుండి కూడా ఒక గౌరవం అనేది పొందుకుంటుంది. అందుకే మనం చూస్తూ ఉన్నాం, ఒక ప్రార్థనా పరురాలైనటువంటి గృహిణిగా, ఒక ప్రార్థనా పరురాలైనటువంటి భార్యగా, ఒక ప్రార్థనా పరురాలైనటువంటి తల్లిగా ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి స్త్రీ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం అనేది ఆశీర్వదించబడుతుంది. అందుకనే భవిష్యత్తును గురించి ఆందోళన చెందదు. ఆ ఆదర్శ గృహిణి భవిష్యత్తును గురించి ఎలాంటి ఆదర్శన చెందదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆందోళన పడవలసినటువంటి అవసరత ఆమెకి లేదు. ఎందుకంటే ప్రతి అవసరతని ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటుంది, ప్రభుతో కలిసి ఉంటుంది, ఆయన సన్నిధిని ఎల్లబెళ్ళలా తన గృహములో నింపుకుంటూ ఉంది. అదేవిధంగా ఆమె ఒక విలువైనటువంటి భార్యగా కూడా జీవించగలుగుతుంది, ఒక శీలవంతమైనటువంటి భార్యగా జీవించగలుగుతుంది. అందుకే మనం సీరాపొత్తుడి జ్ఞాన గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, గుణవతి అయినటువంటి భార్యను బడిసిన వాడు ధన్యుడు, ఆమె వలన అతని ఆయుస్సు 2 రెట్లు పెరుగును. అంటే గుణవతి అయినటువంటి భార్య వలన అతనికి ఎలాంటి ఆటంకాలు లేవు, అవరోధాలు లేవు, సమస్యలు లేవు కనుక అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కనుక ఆయనకు ఆయుస్సు పెరుగును అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదే సీరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో, మంచి ఇల్లాలు శ్రేష్టమైన వరము లాంటిది. మంచి ఇల్లాలు ఒక శ్రేష్టమైనటువంటి వరము లాంటిది. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ కుటుంబంలో ఎలాంటి వరము ఉండి ఉన్నదా? మంచి ఇల్లాలు ఒక శ్రేష్టమైనటువంటి వరము లాంటిది అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహిణి కూడా ఒక వరములాగా ఉండాలి అని ప్రభు సన్నిధిలో కోరుకుందాం. అదేవిధంగా ఈ స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే 5వదిగా మనం చూసినట్లయితే ఆమె పేదల పట్ల ఉదారముగా కలిగి ఉంటుంది, ఉదార స్వభావము కలిగి ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధుగా ఉండును. పేదలకు దానము చేయటానికి ఆమె ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటుంది అని వాక్యం అంటుంది. అదేవిధంగా పేదవాని మొరను ఆలింపనివాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరు వినకలరు అని చెప్పి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. అంటే నువ్వు పేదవాని మొరని నీవు కనుక ఆలకించకపోతే నీ మొరను దేవుడు కూడా ఆలకించడు అని వాక్యం అంటుంది. మరి పేదలకు దాన ధర్మములు చేస్తుంది అంటుంది. ఎవరు పేదలు అంటే ఈ లోకపరంగా జీవిస్తున్నప్పుడు పేదలు అని మనం వింటున్నాం. మరి క్రైస్తవత్వంలో ఆధ్యాత్మిక జీవితంలో పేదవారు ఉన్నారు అంటే ఉన్నారు. దేవుని సన్నిధికి దూరం అవుతున్నటువంటి వారు, దేవుని వాక్యమునకు లోబడినటువంటి వారు, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఇంకనూ దేవుని గురించి తెలుసుకోలేక పేదవారుగా ఉండి ఉన్నారో అలాంటి వారికి దేవుని యొక్క వాక్యం అనే విందు ద్వారా దేవుని యొక్క వాక్యమును తెలియపరచాలి అని ఈ యొక్క వాక్యం మనకి ప్రబోధిస్తుంది. ఆధ్యాత్మిక పేదవారుగా ఉంటే వారికి నీవు సహాయం చేయగలగాలి, అంటే వారిని నీవు ప్రార్థనలోకి నడిపించగలగాలి.
41వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతనికి ఆపద వచ్చినప్పుడు ప్రభు అతనిని ఆదరించను. కనుక పేదలను ఆదరించాలి, ఆధ్యాత్మగా ఉన్నటువంటి పేదవారికి నీవు ఆదరము చూపాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక పేదలను ఆదరించాలి, పేదలకు సహాయపడాలి. కేవలం ఈ లోకపరమైనటువంటి పేదలు మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే పేదవారుగా ఉండి ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని వినలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారో అలాంటి వారికి నీవు సహాయపడగలగాలి. ఇది ఆదర్శవంతమైనటువంటి ఒక గృహిణి చేయవలసినటువంటి కార్యం అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. వారు మాత్రమే కాక ఏక వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా ఆధ్యాత్మగా ఎవరైతే పేదవారిగా ఉండి ఉన్నారో వారికి సహాయపడగలగాలి అని చెప్పి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 6వదిగా చూసినట్లయితే ఈ స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే జ్ఞానమును కలిగి బోధించేటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, ఆమె మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి దయతో మాట్లాడను. ఆమె మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతుందంటే దయతో మాట్లాడును. ఆమె మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలంటే మృదువైనటువంటి స్వభావముతో మాట్లాడగలగాలి. ఆ మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలంటే విజ్ఞాన వాక్యములను మాట్లాడగలగాలి. విజ్ఞాన వాక్యములను, మంచి వాక్యములను మాట్లాడాలి. మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రభు దేవుడు అంటాడు, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మన ప్రభు అంటాడు, నా పలుకులను నీ నోటిలో పెడుతూ ఉన్నాను, నేను వెళ్ళమన్న వారి వద్దకు వెళ్ళి నేను చెప్పమన్న సంగతులను వారికి తెలియచేయంటాడు. అంటే ఆ పలుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుడి నుంచి వస్తున్నాయి. నీవు ఇతరులకు ఏం తెలియచేయాలంటే మృదువైనటువంటి మాటలు పలకాలి. మృదువైనటువంటి మాటల ద్వారా దేవుణ్ణి వారికి పరిచయం చేయాలి. దేవుని గురించి వారితో మాట్లాడగలగాలి. ఆమె మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి దయతో మాట్లాడుతుంది. కనుక మనం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలంటే కరుణ కలిగినటువంటి మాటలు, దయ కలిగినటువంటి మాటలు, మృదు స్వభావముతో కలిగినటువంటి మాటలు మాట్లాడగలగాలి. విజ్ఞాన వాక్యములను పలకగలగాలి. ఎప్పుడైనా నీకు ఇతరులతో మాట్లాడగలిగినటువంటి అవకాశము దొరికినప్పుడు ఏమి మాట్లాడుతున్నాము, ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాము అనేది ఒక్కసారి మనం గమనించాలి. నీకు ఇతరులతో మాట్లాడటానికి సమయము దొరికినప్పుడు, అవకాశము దొరికినప్పుడు ఎవరిని గురించి మాట్లాడాలంటే ఈ లోకపరమైనటువంటి మాటలు కాదు, కానీ దేవుని యొక్క మాటలు మాట్లాడగలగాలి. దేవుని గురించి మాట్లాడాలి. నీకు దేవుడు చేసినటువంటి కార్యములను, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మహిమ గల కార్యములు, అద్భుత కార్యముల గురించి నీవు ఇతరులకు తెలియచేయగలగాలి. కనుక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం అంటుంది, నీ తల్లి బోధను అనాదరము చేయకు. నీ తల్లి ఏదైతే నీతో మాట్లాడుతుందో దానిని అనాదరము చేయకు. ఏదైతే నీ భార్య నీతో మాట్లాడుతుందో దాన్ని నువ్వు అనాదరము చేయవద్దు అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో నీ తల్లి బోధను పాటింపము. నీ తల్లి మాట్లాడిన మాటలు, పలికినటువంటి పలుకులను నువ్వు విను, వాటిని అనుసరించు. ఎందుకంటే ఆ మాటలు ఆమెవి కాదు. ఆ మాటలు దేవుని యొక్క మాటలుగా నువ్వు స్వీకరించినప్పుడు వాటిని గ్రహించగలుగుతావు, వాటిని పాటించగలుగుతావు. కనుక ఒక భర్తగా చేయవలసిందే ఇదిగో మృదు స్వభావంతో మాట్లాడుతున్నటువంటి నీ భార్య మాటలను ఆలకించు. కనుక ఆ భార్య, ఆదర్శవంతమైనటువంటి భార్య మాట్లాడేటువంటి మాటలు వినాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆమె జ్ఞానముతో నింపబడినటువంటి స్త్రీ అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. 7వదిగా మనం చూసినట్లయితే ఆమెకు వ్యాపారము చేయగలిగిన జ్ఞానము దేవుడు ఇస్తున్నాడు. అంటే పని చేయగలిగిన జ్ఞానము దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే భార్యలారా మీరు భర్తలకు విధేయులే ఉండాలి. ఎప్పుడు కూడా భార్య భర్తకు విధేయత చూపెట్టే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా భర్త దేవునికి విధేయత చూపెడుతూ ఉండాలి, భార్య భర్తకు విధేయత చూపెడుతూ ఉండాలి. అందుకని మనం 1 కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నట్లయితే, భార్య భర్తలు అవిశ్వాసములు పడిపోయినప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. ఒకవేళ నీ భర్త అవిశ్వాసంతో గనక ఉండి ఉన్నట్లయితే విశ్వాసము కలిగినటువంటి భార్య భర్తతో ఏకమై ప్రార్థన చేయాలి. కనుక ఆ కుటుంబంలో చేయవలసింది భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు.
అదేవిధంగా ఇంకొక మాట మనం గమనించినట్లయితే తీతు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం అంటుంది, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహములను కలిగి ఉండాలి. నిగ్రహం అనేది ఉండాలి. ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, దేనికి లోను కాకుండా ఉండాలో, ఏ వ్యామోహానానికి లోను కాకుండా ఉండాలో అలాంటి నిగ్రహం అనేది నీవు కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనం మనకు తెలియచేస్తుంది, ఆమె దూర ప్రాంతముల నుండి భోజన పదార్థములను తెప్పించును. వాక్యము మనం గమనించినట్లయితే ఆమె దూర ప్రాంతముల నుండి ఆహారమును తెప్పించును. అంటే తమ బిడ్డల కొరకు, బిడ్డల యొక్క అవసరతను తీర్చడానికి, వారి ఆకలిని తీర్చడానికి దూర ప్రాంతము నుండి కూడా ఆహార పదార్థములను తెప్పించును అంటుంది. అంటే దూర ప్రాంతముల నుండి తన కుటుంబానికి, తమ బిడ్డలకి కావలసినటువంటి వాక్యం అనే ఆహారమును తీసుకురాగలిగినటువంటి స్త్రీగా ఉండి ఉన్నది. దూర ప్రాంతములను కూడా వెళ్ళి ఆహారాన్ని తీసుకురాగలిగినటువంటి స్త్రీగా. ఇక్కడ మనం ఆహారము అనే మాటను వింటూ ఉన్నాం. ఆహారం అంటే కేవలం మనం ప్రతి దినము తినే ఈ లోకపరమైనటువంటి ఆహారం మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, లోకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మానవుడు కేవలం రొట్టెల వలన జీవించజాలడు కానీ దేవుని యొక్క వాక్యము చేత జీవిస్తాడు. అంటే ఆ వాక్యం అనే ఆహారాన్ని తీసుకురాగలదు. దూర ప్రాంతములకు వెళ్ళి కూడా ఆ వాక్యం అనే ఆహారాన్ని తీసుకురాగలదు. ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణి తన కుటుంబాన్ని పోషించుకోవడం, నడిపించుకోవడం మాత్రమే కాదు, తన కుటుంబ శ్రేయస్సు కొరకు, తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కొరకు ఎక్కడికో వెళ్ళి, దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలో పాల్గొని, అక్కడ జరుగుతున్నటువంటి రిట్రీట్స్లో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని విని, ఆ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చి తన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు తెలియపరచగలదు. అలాంటి స్త్రీ ఆదర్శ గృహిణి అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె ఒక చేనుని చూసి దానిని వెలకు కొనును. అంటే తాను ఒక పొలాన్ని కొని దాని ద్వారా సంపాదన చేయగలదు. అలాంటి మనస్తత్వం అనేది ఆమెకు ఉన్నది. అంటే కుటుంబ అవసరతల కొరకు ఆమె ఎంతగానో పాటు పడగలదు అని చెప్పి ఈ యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ఆమె కృషికి సత్ఫలము అబ్బును. అంటే ఆమె చేసేటువంటి ప్రతి పని కూడా దీవించబడుతుంది. ఇదే ప్రభు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు దేవుడి మీద ఆధారపడినప్పుడు నీ కుటుంబం కూడా దీవించబడుతుందని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే నీ కుటుంబ అవసరతల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలను ప్రభు దేవుని మీద ఆ దేవునికి సమర్పించు. దేవుని నమ్ము అని చెప్పి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో నీవు దేవుని మనస్ఫూర్తిగా నమ్ము అని వాక్యం తెలియచేస్తూ ఉండగా, అదే 37వ కీర్తన 5వ వచనములో, 55వ కీర్తన 22వ వచనాలు తెలియచేస్తాయి, నీ భారమును ప్రభుపై మోపము. నీ కుటుంబ అవసరతను, నీ కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యని, లోటుని ప్రభు మీద మోపము. ఆయన వాటి నుండి విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అదేవిధంగా 24వ వచనం మనం గమనించినట్లయితే, ఆమె నారబట్టలు, నడికట్టులు తయారు చేసి వర్తకులకు అమ్మును. అంటే తాను సంపాదన చేయగలదు అని చెప్పే వాక్యం అంటుంది. తన కుటుంబాన్ని పోషించే దానికోసం అవసరమైతే కష్టపడి పని చేయగలదని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక ఈ ఆదర్శ గృహిణి రాబోతున్నటువంటి జీవితాన్ని గురించి ఏమాత్రం కూడా ఆందోళన చెందదు అనే మాటను మనం వింటూ ఉన్నాం. భవిష్యత్తును గురించి ఆందోళన చెందదు. కానీ ఈనాడు ఎంతోమంది రానున్నటువంటి దినాలను తలంచుకొని, భవిష్యత్తును గురించి తలంచుకొని ఎంతగానో ఆందోళన పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ ధైర్యవంతరాలైనటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవునికి లోబడి జీవిస్తున్నటువంటి ఈ ఆదర్శ గృహిణి ఏ మాత్రము కూడా ఆందోళన చెందదు అని చెప్పి ఈ యొక్క వాక్యం అంటుంది. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, ఆ గృహిణి ఆమె బలవంతరాలు, ఆమె ఎల్లరి నుండి గౌరవమును పొందుకొనును. ఆమె భవిష్యత్తును గురించి ఆందోళన చెందదు. ఆమె భవిష్యత్తును గురించి ఆందోళన చెందదు. ఎందుకు ఆందోళన చెందదంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా కుటుంబానికి రక్షణగా ఉన్నాడు, దేవుడు నా కుటుంబంలో ఉన్నాడు అనే ఒక
సత్యాన్ని ఆమె గ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఏమాత్రం కూడా ఆందోళన చెందదు, ఏమాత్రం కూడా భయపడదు. ఎందుకంటే ఆ భవిష్యత్తు అనేది దేవుడు తనతో ఉన్నాడు. రానున్న సంఘటనల నుండి రక్షింపబడటానికి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయని చెప్పి లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక రానున్న సంఘటనలు చూసి ఏమాత్రం కూడా ఆందోళన చెందదు, భయపడదు. ఎందుకంటే ప్రభు దేవుని నమ్ముకుంటుంది. ఆ దేవుడు అంటున్నాడు, నీ క్షేమము కోసము ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియనని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆ క్షేమము కోసం ఉద్దేశించిన పథకాలు, ఆ బంగారు భవిష్యత్తు ఏమిటో ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఆందోళన చెందదు. ఎందుకంటే నా జీవితంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసముతో, నమ్మకముతో జీవించగలుగుతుంది. ఆఖరిగా మనం చూసినట్లయితే ఆమె అందరి నుండి ప్రశంసలు పొందుతూ ఉంది. ఆదర్శ గృహిణి, మంచి భార్య, మంచి తల్లిగా ఆమె అందరి నుండి ప్రశంసలు పొందుకుంటూ ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనం అంటుంది, ఆమె తనయులు ఆమెను కొనియాడుదురు, పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి స్త్రీ మనకు కావాలి, ఇలాంటి గృహిణి మనకు కావాలి. పిల్లలు తల్లిని మెచ్చుకుంటూ ఉన్నారు, పెనిమిటి భర్త ఆమెను మెచ్చుకుంటూ ఉన్నాడు. మరి ఇలాంటి స్థితి నీ కుటుంబంలో ఉండి ఉన్నదా అని ఒక్కసారి గమనించాలి. నిన్ను చూసి నీ భర్త మెచ్చుకుంటూ ఉన్నాడా? నిన్ను చూసి నీ పిల్లలు నిన్ను అభినందిస్తూ ఉన్నారా? అయితే అలాంటి ఆదర్శవంతమైనటువంటి గృహిణిగా ఉండాలని ప్రభు దేవుడు కోరుతూ ఉన్నాడు. 31వ వచనం చూసినట్లయితే, ఆ గృహిణి కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. అలాంటి గృహిణి 10 మంది చేత పొగడ్తలు పొడిగించునుగాక. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనంలో ఆ గృహిణి కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. ఆఖరిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనము, యోగ్యురండ్రు అయినటువంటి ఎల్లాండ్రు చాలామంది ఉన్నారు, వారి అందరిలో ఉత్తమరాలివి నీవే. ఆ ఉత్తమరాలు ఎవరో అంటే నీ భార్య, ఆదర్శ గృహిణి. ఆ ఉత్తమరాలు ఎవరంటే నీ తల్లి, ఆదర్శ తల్లి. కనుక స్త్రీ ఇలాంటి జీవితాన్ని జీవించాలని ప్రభుదేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మన కుటుంబాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నీ కుటుంబంలో ఎలాంటి స్త్రీ ఉండి ఉన్నదా? నీ కుటుంబంలో ఎలాంటి భార్య ఉండి ఉన్నదా? ఎలాంటి తల్లి ఉండి ఉన్నదా? ఒక క్రైస్తవరాలుగా మనం చూసినప్పుడు ప్రతి కథోలిక స్త్రీ ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంటూ ఆదర్శవంతమైనటువంటి ఒక గృహిణిగా, ఒక భార్యగా జీవించాలని ప్రభుదేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి మనం మన జీవితాలను సరి చేసుకుంటూ ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబాన్ని మలుసుకోవాలని, అదేవిధంగా ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణిగా ఉండాలి అని, ఆ విధంగా ఉండటానికి కావలసినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం మనందరికీ దయచేయమని ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుదేవుడు దీవించి ఆశీర్వదించాలని, ప్రతి కుటుంబాన్ని దీవించాలని, మరి ముఖ్యంగా ఎవరైతే ఏ స్త్రీ అయితే ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తుందో ప్రతి స్త్రీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఇల్లాలుగా, ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి కుమార్తెగా ఉండాలని, అలాంటి కృపని మనందరికీ దయచేయమని అమ్మ తల్లి మరియమాత మా అందరి కొరకై నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మనందరినీ కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.